క్రిస్మస్ పండుగని ఎందుకు జరుపుకుంటామో మనకందరికి తెలిసిన విషయమే. కాకపోతే క్రిస్మస్ పండుగని మొట్టమొదటిసారిగా ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎక్కడ స్టార్ట్ చేశారు? అసలు యేసుక్రీస్తు వారు డిసెంబర్ 25నే జన్మించారని చెప్పడానికి బైబిల్‌లో ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. మీకు తెలియని విషయాలు ఈ వీడియోలో ఎన్నో ఉంటాయి. ఇంకా ఫాస్ట్‌గా టాపిక్‌లోకి వెళ్దాం. బాప్తిజం ఇచ్చే యోహాన్ గారు యేసుక్రీస్తు కన్నా 6 నెలలు పెద్దవారు. ఈ విషయం మనకెలా తెలుస్తుందంటే లూకా సువార్త 1వ అధ్యాయం 36వ వచనంలో తల్లి అయిన మరియకు దేవదూత ప్రత్యక్షమై శుభవార్త తెలిపిన తర్వాత నీ బంధువురాలైన ఎలిజబెతు 6వ మాసం అని అక్కడ తెలుపుతుంది. ఓకే, ఇక్కడ యోహాన్ గారు యేసుక్రీస్తు కంటే 6 నెలలు పెద్దవారని మనకు అర్థమైంది. కాకపోతే ఏ మంతులో పుట్టారో మనకు తెలియదు. ఆయన ఏ మంతులో పుట్టారని తెలిస్తే మనకు యేసుక్రీస్తు వారు ఏ మంతులో పుట్టారో అనేది తెలుస్తుంది. దీనిని గురించి మనం తెలుసుకోవాలంటే లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో ఏమని ఉంటుందంటే జకర్యా తన యాజక ధర్మం జరిగించేటప్పుడు దేవదూత అతనికి ప్రత్యక్షమై నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆయనకు యోహాను అని పేరు పెడతావని చెప్తుంది. జకర్యా తన యాజక ధర్మం ఎప్పుడు జరిగించేవాడంటే అదే లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమని ఉంటుందంటే అబియా తరగతిలోనున్న జకర్యా అంటే అబియా తరగతిలో యాజక ధర్మం జరిగిస్తున్న జకర్యా అని ఉంటుంది. ఇక్కడ మనకు యాజకుడు అంటే తెలుసు. కాకపోతే అబియా తరగతి అంటే ఏంటిది? అబియా తరగతి అంటే 8వది అని మొదటి దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. అప్పట్లో యాజకులు అనేవాళ్ళు 24 మంది ఉండేవారు. వారికి ఇచ్చిన తరగతి చొప్పున వాళ్ళ యాజక ధర్మాన్ని జరిగించేవారు. అలా సంవత్సరానికి 2 సార్లు తమ యాజక ధర్మాన్ని జరిగించేవాళ్ళు. అంటే నెలలో 15 రోజులు తమ యాజక ధర్మాన్ని జరిగించేవారు. దీనిని గురించి మనము నెహెమ్యా 12వ అధ్యాయము 17వ వచనంలో చూసుకోవచ్చు. ఈ 24 మంది యాజకుల గురించి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము 7 నుంచి 11 వరకు చూసుకోవచ్చు. అప్పుడున్న యూదులు లూనార్ క్యాలెండర్ని ఫాలో అయ్యేవారు. ఈ లూనార్ క్యాలెండర్ మూన్ను బేస్ చేసుకుని తయారు చేశారు. మనం ఇప్పుడు గ్రిగోరియన్ క్యాలెండర్ని ఫాలో అవుతున్నాము. అంటే ఇది సన్ని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. అప్పుడు ఉన్న యూదులు పాటించే గ్రిగోరియన్ క్యాలెండర్లో 28, 29 రోజులు మాత్రమే ఉండేవి. దీన్ని బట్టి మనకు 48 వారాలు మాత్రమే ఉండేవి. అంటే అప్పుడున్న యాజకులు 24 మంది 24 వారాలు తమ యాజక ధర్మాన్ని జరిగించేవారు. 24 మంది 24 వారాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు. అలా సంవత్సరానికి 2 సార్లు తమ యాజక ధర్మాన్ని జరిగించేవాళ్ళు. యెరూషలేము మందిరము కూల్చేసి మళ్ళీ నిర్మించిన తర్వాత యాజకులు యూదుల క్యాలెండర్ ప్రకారము అవు నెల 9వ తారీఖున తమ విధులను అంటే యాజక ధర్మాలను మళ్ళీ స్టార్ట్ చేశారని చరిత్ర చెప్తుంది. ఇక్కడ నుంచి అంటే అవు నెల 9వ తారీఖు నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే జకర్యా వంతు వచ్చేసరికి అంటే జకర్యా తరగతి వచ్చేసరికి తిస్రీ నెల 10వ తారీఖున తమ యాజక ధర్మాలను జరిగించడం ప్రారంభించాడు. ఆ టైంలోనే దేవదూత ప్రత్యక్షమై ఆయనకు నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆయనకు యోహాను అని పేరు పెట్టు అని చెప్తుంది. ఈ తిస్రీ నెల మన క్యాలెండర్ ప్రకారము సెప్టెంబర్లో వస్తుంది. అక్కడ నుంచి 9 నెలలు క్యాలిక్యులేట్ చేస్తే జూన్ 24వ తారీఖున బాప్తిజం ఇచ్చి యోహాన్ గారు జన్మించారని మనకు తెలుస్తుంది. ఈ జూన్ 24ని కొన్ని క్యాథలిక్ చర్చెస్లలో బాప్తిజం ఇచ్చి యోహాన్ గారు పుట్టిన దినంగా చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తారు. దీనిని బట్టి బాప్తిజం ఇచ్చి యోహాన్ గారు జూన్ 24న పుట్టిన రోజు నుంచి క్యాలిక్యులేట్ చేస్తే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే డిసెంబర్ 24వ తారీఖు మధ్యరాత్రి. అప్పుడు టైం తెలియదు కాబట్టి 24 ఆర్ 25వ తారీఖున ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ఈ భూమిపైన జన్మించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు డిసెంబర్ 25వ తారీఖునే జన్మించారని చెప్పడానికి ఇంకొక థియరీ ఉంది. అదేంటిదంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత 8 రోజులకి ఆయనకు సున్నతి జరిపిస్తారు. దీనిని గురించి మనం బైబిల్లో కూడా చూసుకోవచ్చు. ఈ సున్నతి జరిపించిన రోజుని ప్రామాణికంగా తీసుకొని పోప్ జూలియస్ అనే వ్యక్తి ఒక క్యాలెండర్ని తయారు చేశాడు. ఆ క్యాలెండర్ పేరు జూలియన్ క్యాలెండర్. ఈ క్యాలెండర్ని ఆధారం చేసుకునే మనం ఇప్పుడు వాడుతున్న గ్రిగోరియన్ క్యాలెండర్ కూడా తయారు చేశారు. ఆ జూలియన్ క్యాలెండర్లో ఈ 8వ రోజుని జనవరి 1వ తారీఖుగా తీసుకున్నారు. అప్పటి నుంచే ఆఫ్టర్ క్రైస్ట్ బిఫోర్ క్రైస్ట్ అనేది వచ్చింది. ఈ 1వ తారీఖు నుంచి ఆయన తీసుకున్న 8 రోజులు వెనక్కి వెళ్తే అంటే జనవరి 1 నుంచి 8 రోజులు వెనక్కి వెళ్తే డిసెంబర్ 25వ తారీఖు వస్తుంది. అందుకోసమే డిసెంబర్ 25వ తారీఖుని క్రిస్టమస్గా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇప్పుడు మనము క్రిస్టమస్ని మొట్టమొదటిసారి ఎవరు జరిపించారు, ఎప్పుడు జరిపించారో తెలుసుకుందాము. మొదటి శతాబ్దం నుండి రోమన్ ఎంపరర్స్ క్రిస్టియన్స్ని హింసిస్తూనే ఉన్నారు. ఇలా 313 ఏడి వరకు క్రైస్తవులని హింసిస్తూనే ఉన్నారు. ఆ 300 సంవత్సరాలు కూడా క్రిస్టమస్ లేదు, ఈస్టర్ లేదు, అసలు ఏ పండుగలు కూడా లేదు. క్రైస్తవులు ఎక్కడో కొంతమంది చాటుగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించేవారు. బహిరంగంగా ఎవరైనా దేవుని ఆరాధించినా
దేవుని సువార్త ప్రకటించినా వారిని హింసించేవాళ్ళు, కొరడాలతో కొట్టేవాళ్ళు, చంపేసేవాళ్ళు, ఇలా చాలామంది హతసాక్షులయ్యారు. అలాంటి టైంలో అకార్డింగ్ టు లైబర్ ఫోంటిఫికాలస్ మొట్టమొదటిసారిగా ఈవినింగ్ మాస్ స్టార్ట్ చేసింది. అంటే ఈ రాత్రికాలపు క్రిస్టమస్ ఆరాధన స్టార్ట్ చేసింది పోప్ సెయింట్ టెలిస్పోరస్ గారు. మొట్టమొదటిసారి క్రిస్టమస్ ఆరాధన స్టార్ట్ చేశారు. ఆ తర్వాత సెయింట్ థియోపిలస్ అనే వ్యక్తి, ఈయన 115 నుంచి 181 ఏడి వరకు ఉన్నారు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు వారి జన్మదినాన్ని సెలబ్రేట్ చేయాలని డిసెంబర్ 25వ తారీఖున ఆరాధన చేయడం స్టార్ట్ చేశారు. క్రిస్టమస్ సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా మూడవ వ్యక్తి సెయింట్ హిప్పోలిటస్. ఈయన 170 నుంచి 240 ఏడి వరకు ఉన్నారు. ఈయన కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి జన్మాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి క్రిస్టమస్ని సెలబ్రేట్ చేశారు. వీళ్ళందరూ పాగనిజం, మిత్రదేవుడు అనే వాళ్ళు రాకముందే డిసెంబర్ 25వ తారీఖున క్రిస్టమస్ని సెలబ్రేట్ చేశారు. కానీ కొంతమంది ఈ డిసెంబర్ 25వ తారీఖు మిత్రదేవుడు పుట్టినరోజని, పాగనిజంని సెలబ్రేట్ చేసే రోజని చెప్తారు. కానీ ఇవేమి లేకముందే క్రిస్టమస్ని చాలామంది సెలబ్రేట్ చేశారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇవేమి లేకముందే ఈ భూమిపైకి వచ్చారు, మన కోసం సిలువలో మరణించారు. తర్వాత రోమన్ ఎంపరర్గా ఆర్లియన్ వస్తాడు. ఈయన 214 నుంచి 275 ఏడి మధ్య కాలంలో ఉన్నాడు. ఈయన స్టేట్ని రిలీజియన్ స్టేట్గా చేశాడు. సోల్ ఎన్విక్టా అనే కల్చర్ని తీసుకొచ్చాడు. అదే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, కల్ట్ ఆఫ్ మిత్ర. ఇక్కడ మిత్ర అంటే ఇతను ఒక దేవుడు అనమాట. ఈ ఎంపరర్ ఈ దేవుడిని ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ కల్చర్ 274లో ఉండేది. డిసెంబర్ 25న ఈ మిత్రదేవుడు పుట్టాడని ప్యాగన్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసేవాళ్ళు. తర్వాత రోమ్కి కొత్త ఎంపరర్ వచ్చాడు. ఆ ఎంపరర్ ఎవరో కాదు, ద కాన్స్టంటైన్. ఈయన ప్యాగనిజం వదిలేసి క్రిస్టియానిటీలోకి వచ్చాడు. యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు. 313 ఏడీలో క్రిస్టియానిటీని అఫీషియల్ చేశాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడానికి స్వేచ్ఛనిచ్చాడు. ఈయనే ఫస్ట్ రోమన్ క్రిస్టియన్ ఎంపరర్. ఈయన టైంలోనే 318 మంది బిషప్స్తో ఒక మీటింగ్ కండక్ట్ చేశాడు. ఆ మీటింగ్నే ద ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ నిక్కేయా అని పిలుస్తారు. ఈ కౌన్సిల్లోనే ట్రినిటీ గురించి ప్రస్తావించారు. అంతేకాకుండా కొన్ని సిద్ధాంతపరమైన వాటిని గురించి చర్చించారు. కాన్స్టంటైన్ ఎంపరర్ టైంలోనే క్రిస్టియానిటీ బాగా విస్తరించింది. డిసెంబర్ 25వ తారీఖున అఫీషియల్గా క్రిస్టమస్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంకా పోప్ లిబారియస్ అనే వ్యక్తి 352 నుంచి 366 ఏడి కాలంలో ఈయన ఉన్నాడు. ఈయనే రోమ్లో క్రిస్టమస్ని చాలా ఘనంగా జరిపించాడు. ఇంకా ఈయన వల్లనే క్రిస్టమస్ ఇంకా ఎక్కువగా ప్రాచుర్యం చెందింది. తర్వాత 529 ఏడీలో ఎంపరర్ జస్టీనియన్ క్రిస్టమస్ని పబ్లిక్ హాలిడేగా డిక్లేర్ చేశారు. అలా డిసెంబర్ 25ని యేసుక్రీస్తు వారి జన్మదినంగా డిక్లేర్ చేశారు. కానీ ఏదో ఒక డేట్ని పిక్ చేసుకోలేదు. ఏది పడితే ఆ డేట్ని తీసుకోలేదు. అప్పుడున్న రాజులు కానీ పెద్దవాళ్ళు కానీ పోప్స్ కానీ కావాలని పెట్టలేదు. ఎంతో పరిశోధించి తెలుసుకొని డిక్లేర్ చేశారు డిసెంబర్ 25ని క్రిస్టమస్గా. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పెద్ద పండుగ చేసుకుంటారు. కానీ ప్రపంచ దేశాలన్నీ కలిపి చేసుకునే పండుగ క్రిస్టమస్. మా ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రైజ్ ద లార్డ్.